నా అన్వేషణను కటకటాల్లో పెట్టాల్సిందే బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్. సీతాదేవి ద్రౌపదిపై బలత్కారం అంటూ నీచమైన మాటలు, హిందూ దేవుళ్లు ఆలయాల శిల్పాలపై కర్ణ కఠోర వ్యాఖ్యలు. నా అన్వేషణపై మండిపడ్డ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. కఠిన శిక్షలు వేస్తే తప్ప ఇలాంటి వాళ్ళు మారరు అంటూ ఆగ్రహం. చంపేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా? హిందువుల మనోభావాలను హత్య చేసి అయ్యో తప్పు దొర్లింది క్షమించండి అంటే వదిలిపెట్టాలా? నాలుక చీరయొద్దు సీతమ్మ తల్లిని, పంచమహాపతివ్రతల్లో ఒకరైన ద్రౌపది గురించి నా అన్వేషణకు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. రామాయణం మహాభారతం అంతా మనిషి నడవడికను సరిదిద్దేలా ఉంటాయి. తప్పుగా మాట్లాడే అవకాశమే ఇవ్వని మహా గ్రంథాలు అవి. తెలిసి తెలియక ఎవరో చెప్పినవి విన్నవి పట్టుకుని పురాణ పురుషుల మీద, అందులోని గొప్ప వాళ్ల మీద అడ్డమైన మాటలు మాట్లాడుతుంటారు. అచ్చం నా అన్వేషణ లాగా. వీళ్ళెవరు రామాయణ మహాభారతాల్లో ఒక్క పేజీ కూడా చదివి ఉండరు. అంతదాకా ఎందుకు, కనీసం ఆ గ్రంథాలను చూసి కూడా ఉండరు. కానీ ఎవడో పనికిమాలిన వ్యక్తి కల్పించి చెప్పింది విని అదే నిజం అనుకుని నమ్మి రామాయణ మహాభారతాలను, అందులోని వ్యక్తులను విమర్శిస్తే తానేదో గొప్పవాడిని అనుకుంటారని మాట్లాడిస్తుంటారు. ఇలా మాట్లాడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప, ఒక్కసారి ఊచలు లెక్క పెట్టిస్తే తప్ప భయభక్తులు రావని ఒక ఆవేదనతో చెబుతున్నారు బోడే రామచంద్ర యాదవ్. ఇంతకీ ఏమన్నాడు ఈ వంకర నాలుక నా అన్వేషణ అంటే? సీతమ్మ ద్రౌపదులను బలత్కారం చేసిన కీచకుడు సైంధవుడు మరణించలేదా అని మాట్లాడాడు. గుడులు ముందు అర్ధనగ్న శిల్పాలు ఉంటాయి, వాటిని తొలగించమని చెప్పండి అంటూ మండిపడ్డాడు. ఇలా ఒకటని కాదు, నోటి దురదతో చాలానే మాటలు జారాడు. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా హిందూ దేవదేవతలపై అంత నీచంగా మాట్లాడేసరికి నా అన్వేషణను అన్ఫాలో చేస్తున్నారు. ఆ తరువాత మరో వీడియోలో సారీ చెప్పారు. నిజానికి ఆ క్షమాపణలు కోరింది కూడా దేవుళ్లపై తప్పు మాట్లాడానన్న భావనతో కాదు, తనను వేల మంది అన్ఫాలో చేస్తూ రిపోర్ట్ కొడుతున్నారన్న బాధతో. అంతే తప్ప హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పశ్చాత్తాపమే కనిపించడం లేదు అతనికి. అసలు హిందూ దేవుళ్ళు అనేసరికి ఎక్కడ లేని వెటకారం పుట్టుకొచ్చేస్తుంది ఎందుకో మరి. కామెంట్ చేయడానికి హిందూ మతమే కనిపిస్తుంది కొందరు ధూర్తులకి. ఒక్క శ్లోకం రాదు, ఒక్క లైన్ చదవడం చేత కాదు, ఒక్క సంస్కృత పదానికి సరైన అర్థం తెలియదు. అయినా సరే నోటుకొచ్చింది వాగుతుంటారు. ఇప్పటికైనా అందులో ఏం రాశారో చదవండి, వాటిల్లోని అంతరార్థం ఏంటో తెలుసుకోండి. చదవడం రాకపోతే పండితులను అడగండి. అంతే తప్ప హిందూ దేవుళ్ళు, హిందూ సంప్రదాయాల గురించి నోటికొచ్చింది వాగకండి అని గట్టి వార్నింగ్ ఇస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.